ఆనంద ఫ్యామిలీ మొత్తం ఊరి సమస్య ముగిసిపోవడంతో జాతర జరుపుతూ ఉంటారు. అందులో శరణ్య బోనం ఎత్తుకుంటుంది. పిచ్చిదాన్లా యాక్టింగ్ చేస్తున్న అనన్య అక్కడ పోతురాజులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఆనందంగా ఉన్న ఆనందని, శరణ్యని, దర్శన్ని చూసి మనసులో కుళ్ళుకుంటూ ఇలా అంటూ ఉంటుంది, ఈ రోజు నీ మాంగళ్యం మట్టిలో కలవబోతుందే అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇవేవీ తెలియని దర్శన్, శరణ్య మాత్రం ఆనందంగా జాతర జరుపుకుంటూ బోనాన్ని సమర్పించడానికి గుళ్ళోకి వెళ్తూ ఉంటారు. వెళ్తూ అనన్య పోతురాజుకి సైగ చేస్తుంది కళ్ళతో దర్శన్ వైపు చూపిస్తూ. అలాగే అన్నట్టు వాడు కూడా తల ఊపుతాడు. ఇక గుళ్ళోకి వెళ్ళాక దర్శన్కి ఎవరో ఒక చిన్న అమ్మాయి ఎదురుపడి మిమ్మల్ని ఎవరో బయట నుండి పిలుస్తున్నారు అనగానే దర్శన్ బయటికి వస్తూ ఉంటాడు. బోనాన్ని సమర్పించిన శరణ్య అమ్మవారికి 2 చేతులు జోడించి నా భర్తని క్షేమంగా చల్లగా కాపాడు తల్లి అని మొక్కుకుంటూ ఉంటుంది. ఇక దర్శన్ ఎవరినో వెతుక్కుంటూ వెళ్ళి పోతురాజులని చూడగానే దర్శన్ ఒంటరిగా కనబడడంతో పోతురాజులు దర్శన్పై అటాక్ చేస్తూ ఉంటారు. దర్శన్ వాళ్ళని ఎదిరించి కొడుతూ ఉంటాడు. అక్కడున్న 3-4 పోతురాజులని మట్టి కరిపిస్తాడు దర్శన్. కానీ దొంగ దెబ్బ తీస్తూ వెన్నుపోటు పొడుస్తూ దర్శన్ కళ్ళలో కుంకుమ చల్లుతాడు ఒక పోతురాజు. దాంతో అతనికి చూపు మసకబారి ఏమీ కనిపించక వాళ్ళ చేతుల్లో బందీ అవుతాడు. ఇక 4 పోతురాజులు ఒకటేసారి కలిసి దర్శన్ని కొడుతూ ఉంటారు. మరోవైపు అమ్మవారి పాదాల దగ్గర తన తలని ఉంచి నమస్కారం పెట్టుకొని నా భర్తని చల్లంగా కాపాడు తల్లి అని పైకి లేస్తున్న టైంలో అమ్మవారి విగ్రహానికి ఉన్న ఏదో తగిలి అమ్మవారి కాలు తగిలి శరణ్య మెడలో ఉన్న తాళి నేలపాలవుతుంది. తన మెడలో నుండి జారిపోయిన తాళిని చూసి శరణ్య షాక్ అవ్వగా ఆనంద కూడా భయపడుతూ ఉంటుంది. మరోవైపు ఒక కత్తిని తీసుకొని దర్శన్ని పొడి చేస్తాడు పోతురాజు. ఇప్పుడు దర్శన్ ప్రాణాలకే ప్రమాదమా, శరణ్య మాంగళ్యం రక్షింపబడుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.